కులగణన సర్వే అనేది అద్భుతంగా చేశారు, మాట్లాడుకోవడానికి బాగుంది, రాహుల్ గాంధీ గారి యొక్క సిద్ధాంతాలు కూడా బాగున్నాయి సార్. కానీ దాన్ని అమలు చేయడంలో మాత్రం మరి ఎందుకు ఎక్కడో కొంత నిర్లక్ష్య ధోరణి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే స్కాన్ చేశారో ఆ వ్యాధి ఏందో కూడా ఈరోజు మీ దృష్టికి వచ్చింది. ఆ వ్యాధికి మీరు ఎంత తొందర వీలైతే అంత తొందర వైద్యం చేయాలి. లేని పక్షంలో వ్యాధి ముదిరి వికటించి ప్రాణాలకే ప్రమాదమే పరిస్థితి కూడా ఈరోజు ముదిరాజ్ సమాజానికి ఉంది. కాబట్టి దీని మీద కూడా కొంచెం పెద్దలు, ఇంటెలిజెన్స్ కూడా, మీడియా కూడా దీన్ని కొంచెం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ కాన్సెన్సస్ సర్వేలో ముదిరాజ్ కులానికి సంబంధించి ఒక 75 ఫీల్డ్లో నుంచి 42 పారామీటర్స్ తీసుకొని చేయడం జరిగింది. అందులో ప్రధానంగా కొన్ని విషయాలను మేము మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం సార్. ఒకటి ఏంటంటే, ప్రభుత్వం దీని మీద ఇంటెలిజెన్స్ కూడా ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ కంపల్సరీ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో ముదిరాజుల స్థానం వచ్చేసి 94వ స్థానంలో ఉంది. అట్లాగే ఈ పాఠశాలలో డ్రాప్అవుట్స్, స్కూల్ డ్రాప్అవుట్స్ తెలంగాణలో అత్యధికంగా 90% ఆఫ్ ద ముదిరాజ్ కమ్యూనిటీ టోటల్లీ స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నారు. అట్లాగే ఈ బాల్య వివాహాలు వచ్చేసి ప్రతి 100 మంది ఆడపిల్లల్లో 80 మంది, దాదాపు 75 నుంచి 80 మందికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి సార్ ముదిరాజ్ కులంలో. అట్లాగే ఈ బాల కార్మికుల్లో ప్రతి 1,00,000 మందిలో 85,000 మంది ఈరోజు చైల్డ్ లేబర్గా ఈరోజు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అట్లాగే ఈరోజు భారత రాజ్యాంగంలోని పౌర సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు విద్యుత్ సదుపాయాలు లేని కుటుంబాలు, ఇది డేటా ఆధారంగానే నేను చెప్తున్నాను సార్, 35% కుటుంబాలకి ఈరోజు ముదిరాజ్ కులంలో ఈరోజు విద్యుత్ సదుపాయం లేదు. అట్లాగే ఈరోజు మరుగుదొడ్లు లేని కుటుంబాలు దాదాపు 35% ఈరోజు ప్రభుత్వం చెప్తున్న డేటా ఆధారంగానే. అట్లాగే ఈరోజు 78 ఏళ్ళ దాదాపు స్వతంత్ర భారతంలో ఈ తెలంగాణ సమాజంలో వాళ్ళు బీఆర్ఎస్లు చెప్తున్న బంగారు తెలంగాణలో 20% కుటుంబాలకి ఈరోజు ముదిరాజ్ కుటుంబంలో తాగునీటి సదుపాయం లేదు. అట్లాగే ఈరోజు 75% ఈరోజు ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు 2 గదుల ఇళ్లలోనే నివసిస్తున్నారు. అట్లాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈరోజు టోటల్ మొత్తం కులాలను మనం చూసినప్పుడు 1 to 2% కూడా ఈరోజు ముదిరాజుల రిప్రజెంటేషన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదు. అట్లాగే ఈరోజు సంవత్సరానికి ₹1,00,000 సంపాదించే ముదిరాజ్ కుటుంబాలు ఈరోజు సర్వే ఆధారంగా చూస్తేనే 80% ఈరోజు ముదిరాజ్ కులంలో సంవత్సరానికి 1,00,000 సంపాదించే పరిస్థితిలో లేదు. అట్లాగే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన డేటాలోనే ఈరోజు ప్రభుత్వం ఏదైనా ఒక ముదిరాజ్ కులానికి సంబంధించి అటు ఎస్సీ ఎస్టీ బీసీలో కావచ్చు, మరి ముఖ్యంగా ముదిరాజుల్లో ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ అయితే ప్రతి 100 మందిలో 80 మంది అయితే భూములు, ఇల్లు అమ్ముతున్నారు, లేదంటే అప్పుల పాలవుతున్నారు. ఈరోజు ఈ కులగణన సర్వేలో మేము ప్రధానంగా చెప్పాలనుకుంది ఏంటంటే సార్, ఈరోజు మీరు చెప్పినట్టుగానే స్కాన్ చేశారు, మీరు ప్రిస్క్రిప్షన్ రాశారు, కానీ ఆ ప్రిస్క్రిప్షన్ని మరి చేరాల్సిన వాళ్ళ దగ్గరికి చేరిందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న సార్. అట్లాగే ఈరోజు కులగణన డేట్ అయితే మీరు తీసుకురావడం అనేది చాలా సంతోషం. కానీ ఈరోజు కులగణన కంటే ముందే భారత రాజ్యాంగంలో ఇవన్నీ ప్రధానంగా క్రోడీకరించారు సార్. భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 14 ప్రకారం అందరు సమాన, ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా ఉద్యోగాలు అందరికీ సమాన ప్రాతినిధ్యాలు ఆర్టికల్ 15 చెప్తుంది, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అందరికీ చెప్తుంది. కానీ ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఫెయిల్ అవుతుంది భారత రాజ్యాంగం వ్యవస్థ. అదే విధానం కూడా ఈరోజు